నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. ప్రస్తుతం మనతోని DJSC వ్యవస్థాపకులు, D6 డిజిటల్ మీడియా డైరెక్టర్, అదేవిధంగా ఉస్మానియా క్యాంపస్ రిటైర్డ్ లా HOD ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ అయితే ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. బీసీలలో మాదిగ మాలలు కూడా ఉన్నారు, వాళ్ళు తర్వాత బీసీలు కూడా వస్తారు. ఎప్పటికైనా వీళ్ళ చేతిలో పాలించే చేతిలో ఎప్పటికైనా అన్యాయం జరుగుతూ ఉంది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమైనా తేడా కనిపిస్తుందా? అసలు ఎలా ఉంది? ఇప్పటి నుండి జరుగుతుంది అలానే కొనసాగుతుంది? ఇప్పుడు ఏమైనా మార్పు కనబడుతుందా? నాకైతే కొత్తగా మార్పు ఏం కనపడలేదండి. ఎందుకంటే ఇప్పుడు డి శ్రీనివాస్, ఆయన స్వర్గీయ డి శ్రీనివాస్ గారు వారికి కాంగ్రెస్ కు PCC ప్రెసిడెంట్ పనిచేశారు. పొన్న లక్ష్మీ చేశారు, బి హనుమంతరావు చేశాడు, తర్వాత ఇంకెవరు చేశారు, ఇట్లా చేసుకుంటూ పోయారు. అంత బీసీలే. ఇప్పుడు కూడా బీసీ చేస్తున్నాడు మహేష్ కుమార్ గౌడ్. వీళ్ళంతా ఏంటంటే పార్టీని మొయ్యాలి, వాళ్ళు పార్టీని అధికారం తీసుకురావడానికి ఒక బోయలుగా పనిచేయాలి. అవునా? అధికారం వరకు వస్తుంది, రేట్లకు వస్తుంది. అవునా? సో కాబట్టి అంటే పార్టీని మోసే వాళ్ళు, బోయలుగా ఉన్న వాళ్ళు మాత్రము బీసీలు, అధికారాన్ని అనుభవించేది రెడ్లు. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఎంతకాలం రెడ్లు బీసీలు ఉన్నారు, రెడ్లదే అధికారం వస్తున్న విషయాన్ని బీసీలు గమనించాలి. అందుకే నేనేమంటాను, బీసీలతో ప్రత్యేకంగా మీకు ఒక రాజకీయ పార్టీ ఉండాలి, మీకంటూ ఒక పాలసీ ఉండాలి. సో నాలాంటి వాడు ఇవాళ ఒక నేను ఎస్సీ మాదిగానే ఉండి ఒక బీసీ ముఖ్యమంత్రి కోసం రాజీనామా చేశాను. ఇవాళ బీసీ ముఖ్యమంత్రి ఎజెండాని మీరు ఎందుకు తీసుకోవట్లేదు? ఇలా స్టాలిన్ ఒక బీసీ, ఒక మంగళ కమ్యూనిటీ, వాళ్ళ కుటుంబం అంతా కూడా ఇలా బీసీలు ఎంతకాలం నుండి తమిళనాడు వెళ్తున్నారు. మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్లో వెళ్ళట్లే, ఎందుకు తెలంగాణ వెళ్ళట్లే? ఎందుకంటే ఆ చైతన్యం రాలేదు బీసీలో. ఆ చైతన్యం లేదు, 100% లేదు. ఆర్కృష్ణ ఎప్పుడు రిజర్వేషన్ల వరకే పరిమితం, స్కాలర్షిప్లకే పరిమితం. ఆయన రాజకీయ చైతన్యం ఎప్పుడు తీసుకొచ్చిండు? తీసుకురాలేదు. తీర్మానం వలన ఇంకా దగాకోరు, పెద్ద దగాకోరు, మామూలు దగాకోరు కాదు, పెద్ద దగాకోరు. అదేంటంటే ఇప్పుడు ఆయన సగం రెడ్డి తర్వాత కాపు మురితే రెడ్డి అవుతాడు. అవునా? సో ఈ ముదిరిన కాపు ఏదైతే ఉన్నాడో ఆయన రెడ్డి. ఒక మాటలో చెప్పాలంటే రెడ్డి, తీర్మానం వలన రెడ్డి. ఈ రెడ్డి మళ్ళా రెడ్ల రాజ్యం వచ్చే ప్రయత్నమే చేస్తున్నాడు. అదంతా ఉట్టిదే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయకుండా బీసీల రాజ్యం అంటే రెడ్ల రాజ్యం. అది కాంగ్రెస్ అంటే నువ్వు రెడ్ల వాళ్ళ సహకారంతో ఎమ్మెల్సీ అయినవి, దానికి రాజీనామా చేసేది. ఇప్పుడు మళ్ళా ఎన్నికలు రాబోతున్నాయి కదా, గ్రాడ్యుయేట్ ఎన్నికలు కూడా వస్తాయి. నువ్వు రాజీనామా చేస్తే అది కూడా యాడ్ అవుతుంది. అంటే నేను ప్రశ్నించడానికి నాకు ఒక పదవి కావాలి. ఇప్పుడు ఒక వ్యక్తి పోయి ప్రశ్నించింది వేరు. నేను ఒకటి అడుగుతున్నా, ఇప్పుడు కాదు ఒక రెడ్డి వాడు ఇప్పుడు నాకేమైనా పదవి ఉందని ప్రశ్నిస్తున్నా? మీతో పదవి ఉందా? నాకేమన్నా లేదు. మరి నేను ఎందుకు ప్రశ్నిస్తున్నా? అంటే ప్రజల్లో ప్రశ్నించారు. అంటే ఒక వ్యక్తిగా వెళ్తే ఎవరు గుర్తించారు? ఒక ఎమ్మెల్సీ మల్లన్న వెళ్తే గుర్తు. ఎమ్మెల్సీ మల్లన్న ఇప్పుడు ఎవరు మల్లన్న? ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్సీ మల్లన్న. ఆయన మీరు రెడ్డి ఓట్లే వద్దు నాకు అంటాడు. ఎవడు నమ్మాలి ఆయనను? ఇప్పుడు నువ్వు గెలిచిందే రెడ్ల సహకారంతో, నీకు ఓట్లు వేయించిందే రెడ్లు, పైసలు ఇచ్చిందే రెడ్లు. నీకు ఇవాళ నాకు రెడ్ల పని ఒక్క ఓటే అంత రెడ్డి అంటే ఏంది? ఎవరిని మోసం చేయడానికి? రెడ్లో ఓట్లే అదే ఎవరిని మోసం చేయడానికి అంటున్నాను నేను. ఎవరిని మోసం చేయడానికి? ఇంతకాలం మోసం చేసింది సాలిగా. ఒక్క బీసీ సమాజం కోసం నువ్వు చేసిన మేలేందో ఒకసారి చెప్పు. ఏం చేసినావు చెప్పు నువ్వు ఇంతవరకు బీసీలకు? ఒక పార్టీ తీసుకొస్తుంది కదా. ఏది? ఏం పార్టీ తెచ్చిండు? దానికి బీసీలకు సంబంధించి ఏం తెచ్చిండు? ఆర్కృష్ణ తీసుకురా. ఆర్కృష్ణయ్యే దిక్కు దివాన లేక తిరుగుతాడు. అంతే కదా. ఇప్పుడు ఆర్కృష్ణయ్య దిక్కు దివాన లేక ఆయన ఉన్న రాజ్యసభ రాజీనామా చేసిండు. ఎందుకు రాజీనామా చేసిండు? ఉట్టి అబద్ధం అండి, ఉట్టి అబద్ధం. అవును మరి ఇప్పుడు రాజ్యసభ మెంబర్ కూడా కొట్టాడు, తప్పేముంది? ఇప్పుడు నీకు బీసీ కోటలనే ఇచ్చిండు ఆయన. ఎవరు? ఆయన. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు రాజ్యసభ వచ్చే విధంగా చేసి ఆడికెళ్ళి డబ్బులు తీసుకొని ఇవాళ రాజ్యసభ రాజీనామా చేసిందని ఆయన సొంత బీసీ నాయకులు ఆరోపిస్తున్నారు. అవునా? మరి అటువంటిప్పుడు ఆయనకి బీసీల కోసం ఏం చేసినట్టు? రాజీనామా ఏం చేసినట్టు? కాబట్టి నేనేమంటానంటే, నాకు ఆర్కృష్ణ గారు అంటే గౌరవం మొదటి నుండి కూడా. మందకృష్ణ గారు అంటే గౌరవం మొదటి నుండి కూడా. ఈ రోజు కూడా ఆ గౌరవం ఉంది నాకు వాళ్ళ మీద. కాకపోతే వాళ్ళది పరిమితమైన ఉద్యమం, అంటే రిజర్వేషన్లకే పరిమితం, రైతులకే పరిమితమైన ఉద్యమం. సో దాంతో రాజకీయ అధికారం రాదు. మల్లన్నోమో చీటింగ్ ఉద్యమం చేస్తాడు. నిజంగా స్వార్థం లేకుండా బీసీల కోసం త్యాగం చేస్తున్నాడంటే చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్ రాజీనామా చేయి, మొత్తం బీసీలు అందరినీ ఏకం చేయి. ఆ కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండా కొత్త పార్టీ పెట్టు బీసీల కోసం. కాదు, తీర్మానం మొన్న బీసీ గర్జన పెట్టేసి తను రేవంత్ రెడ్డి ఇది ఆఖరి ఓసీ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటా వస్తాను. ఎవరు నమ్మాలంటున్నా నేను? ఎవరు నమ్మాలంటున్నా? నమ్మలేమంటారు. ఎట్లా నమ్ముతాం? ఏ రకంగా నమ్ముతాం? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాంగ్రెస్ పార్టీని ఓట్లు వద్దు నాకు, రేవంత్ రెడ్డి ఓట్లు వద్దు, చివరి ముఖ్యమంత్రి అంటే ఎవరు నమ్మాలి?
నువ్వు ఆ పార్టీకి రాజీనామా చేసి వచ్చి నిజంగానే మాట్లాడుతున్నాడు, పదవి కూడా వదులుకున్నాడు. ఇప్పుడు నేను ఉద్యోగం వదిలేశానండి బీసీ ముఖ్యమంత్రి కోసం. నేను ఉద్యోగం ఆయన వదిలేయమనండి, ఆయన ఉద్యోగం కూడా కాదు కదా, అంటే 5 ఏళ్ల పరిపాలన అవునా కదా, కానీ నాకు 7 ఏళ్ల ఉద్యోగం ఇంకా ఉండగా వదిలేసిన నేను. ఈయన వదిలేయమనండి. దేనికోసం సార్? నిజంగా బీసీసీఎం కోసమే 2023లో బీసీ ముఖ్యమంత్రి సాధన కోసం మొత్తం అన్ని బీసీ సంఘాలతో 1000 బీసీ నాయకులతోనే నేను నా సమావేశం ఏర్పాటు చేసేసి నేను ఏదైతే వాళ్ళ ముందు ప్రామిస్ చేశానో ముఖ్యమంత్రి కోసం రాజీనామా చేస్తున్నాను చేసి రాజీనామా చేశాను. 33 జిల్లాల సమావేశాలు పెట్టాను బీసీ ముఖ్యమంత్రి కోసం. ఏ పార్టీలో బీసీ నాయకుడు ఉన్నాడో అందరిని ఒడగొట్టారు. ఇప్పుడు సీనియర్ కాంగ్రెస్ లీడర్ ఎవరు, మన గౌడ్ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో, మాదియాష్కి గౌడ్, అక్కడ శ్రీనివాస్ గౌడ్ టిఆర్ఎస్ లా, ఇట్లా ఈటల రాజేందర్ ఆ బీజేపీలా, ఎవరైతే బీసీలలో కొంత చైతన్యం ఉండి ముఖ్యమంత్రికి అర్హుడు అన్న అందరిని ఒడగొట్టారు. ఆల్ పార్టీలలో అన్ని పార్టీలు కుమ్మక్కైపోయి, రెడ్లు వెలంబలు అంతా కమ్మలు అంతా కుమ్మక్కైపోయి బీసీ అనే ఇంకోటి ముఖ్యమంత్రి అనద్దనే ఉద్దేశంతో ఓడగొట్టేసారు. ఇవాళ అట్లాంటి సిచ్యువేషన్ ఉంది బీసీలది. అంటే ఎంత చైతన్య రహితంగా ఉంది బీసీ సమాజం. ఒక బీసీ అనే కదా సార్, ఇప్పుడు వీళ్ళంతా చైతన్యం అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఎస్సీలు వీళ్ళంతా చైతన్యం కావాలంటే ఏం చేయాలి? అసలు ఏం జరిగితే వీళ్ళంతా చైతన్యం? ఉత్తరప్రదేశ్లో ఏం జరిగింది? యూపీలో మాయావతి ఎట్లా అధికారంలోకి వచ్చింది, అదే ఇక్కడ జరగాలి. ఎట్లా అంటే లా ఆఫ్ ఎడిషన్, వాళ్ళు విడగొడతారు, ఏ కులానికి ఆ కులంగా విడగొడతారు, మనము కలపాలి వీళ్ళను. ఎందుకోసం కలపాలి? ఏదో వాళ్ళ కులం రద్దుకోవడం కోసం కాదు, అట్లీస్ట్ రాజకీయ ప్రయోజనాల కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీలు ఉన్నాయి, మాలమాదిగలేనా, ఇంకా 57 కులాలు ఉన్నాయి కదా, మరి వాళ్ళేగా ఇప్పుడు ఓన్లీ మాలమాదిగలకి పదవులన్నీ ఇచ్చేస్తే మరి దానికి మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాలు ఉన్నాయి, ఉప కులాలు అనే మాట కూడా మాట్లాడుతున్నారు. మరి ఆ కులాలకు ఎప్పుడు అవకాశాలు రావాలి? అట్లనే బీసీలలో 6 కులాలే ఉన్నాయా? చాలా ఉన్నాయి, 106 కులాలు ఉన్నాయి. మరి 100 కులాలకు అసలు అవకాశమే వస్తలేదు, ఓన్లీ 6 కులాలే కొట్లాడుకుంటాయి. మరి 6 కులాలకేనా? రెడ్లు ఎప్పటికీ రెడ్లే ముఖ్యమంత్రి ఉండాలా? ఒక్క రెడ్డి. మరి ఈ కుల రాజకీయాలు అసలు పోవాలా, ఎట్లుంటే బాగుంటాయి? కుల నిర్మూలన చేయాలి. చేసేద్దాము. బీజేపీ కుందా, కాంగ్రెస్ కుందా, బీఆర్ఎస్ కుందా, ఇంకే పార్టీ కుల నిర్మూలన ఎజెండా ఎవరు ఏ పార్టీకి లేదు. ఒక డిఎంకే పార్టీకే ఉంది, అక్కడ జస్టిస్ పార్టీ రూపంలో ఉండే. కుల నిర్మూలన చేస్తే బాగుంటది. అవును, ఇప్పుడు మనకు అంటరానితన నిర్మూలన ఉంది రాజ్యాంగంలో, కుల నిర్మూలన ఎందుకు లేదు? అంటరానితనం పుట్టిందే కులం నుండి, ఆ కులమే రద్దయితే అంటరానితనం ఉండదు కదా ఈ దేశంలో. అటువంటి కులం రద్దయితే కుల రాజకీయాలు రద్దయితాయి. కాబట్టి కులాన్ని రద్దు చేసే దమ్ము లేదు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 17లో ఉన్నది, అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అన్నది. దాని ప్లేస్ అబాలిషన్ ఆఫ్ కాస్ట్ సిస్టమ్ ఇవ్వమంటున్నా నేను. దీంట్లో అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అనేది, అరే నీకు అంటరానితనం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? అంటరానితనం అనేది ఇవాళ నీకు కుల వ్యవస్థ నుండి వచ్చింది. మరి ఆ కుల వ్యవస్థలో నువ్వు దాని గురించి మాట్లాడకుండా ఇగో అబాలిషన్ 22 పేజీ నంబరు ఏం చెప్తుందంటే, నేను చదివి వినిపిస్తా చూడండి. సో కుల వ్యవస్థ, అంటరానితనానికి మూలం కుల వ్యవస్థ, దాన్ని రద్దు చేయడట. ఇగో అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. అన్టచబిలిటీ ఈజ్ అబాలిష్డ్ ఇన్ ఇట్స్ ప్రాక్టీస్ ఇన్ ఎనీ ఫార్మ్ ఈజ్ ఫార్బిడెన్. ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఎనీ డిజేబిలిటీ arising of untouchability shall be an offense and punishable according with the law అన్నాడు. మరి అకార్డింగ్ విత్ ద లా అన్నప్పుడు అన్టచబిలిటీ పుట్టిందే, దానికి ఇది పుట్టిందే నీకు కుల వ్యవస్థ ద్వారా. కుల వ్యవస్థ ఉంటేనే కదా అన్టచబిలిటీ, అంటరానితనం అనేది. మరి ఆ కుల వ్యవస్థ రద్దు కాకుండా ఈ అంటరానితనం పోతుందా? అంటే ఇది ఒక ఫార్స్ కదా. ఆర్టికల్ 17 ఈజ్ అ ఫార్స్. సో కాబట్టి ఇది కుల వ్యవస్థ రద్దు చేస్తే అంటరానితనం పోతుంది, కుల వ్యవస్థ దాంతో సమానత్వ రాజకీయాలు చేయొచ్చు. అందరికి పేదలకు డబ్బున్నోళ్ళకు సమానమైన పంపిణీ చేయొచ్చు. అది చేయడానికి ఎవరికి చిత్తశుద్ధి లేదు. సార్ ఇప్పుడు మీరు బీసీ ముఖ్యమంత్రి అనుకుంటే మీరైతే రాజీనామా చేశారో ఆ నినాదం ముందు తీసుకెళ్తున్నారా? తప్పకుండా చేస్తా, తప్పకుండా. ఇప్పుడు నేను పెట్టబోయే పార్టీలో కూడా నా తెలంగాణలో నా ఎజెండాలో బీసీ ముఖ్యమంత్రి ఉంటాడు. ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి ఉంటాడు. ఎందుకంటే నేను ఒక ఎజెండాను మొదటి నుండి ప్రాపగేట్ చేస్తున్నా, దాని లక్ష్య సాధన దిశగా వెళ్తా. కాబట్టి ఆ ముఖ్యమంత్రి బీసీ, నేను ముఖ్యమంత్రి కాను. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ ద్వారా నేనే ముఖ్యమంత్రి అని చెప్పేసి మాయావతి ప్రకటించింది. అట్లా కాదు. నేను రాజీనామా చేసింది బీసీల కోసం, మా ఎస్సీల కోసం కాదు. సో కాబట్టి నేనేమంటానంటే బీసీల కోసం ఇవాళ త్యాగాలకు సిద్ధపడాల్సిన అవసరం ఉంది. ఎవరు? ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు. ఇప్పుడు మేమైతే మా భుజాల మీద మీరు ఎక్కండి అంటున్నాం. బీసీలకు ఎక్కి అగ్రవర్ణాలను తుపాకీతో కాల్ చేయండి అంటే, కాల్ చేయడం అంటే ఓటు, తుపాకీతో కాల్ అంటే ఓటు అనే ఆయుధం. మా భుజాలకి మీరు అగ్రవర్ణాలను ఓటు ద్వారా అంతం చేసి మీరు అధికారంలో రమ్మంటున్నాం. మరి మీకు ఎక్కడ చేత కాకపోతే ఎవరు చేయించిస్తారు?
అంతే. ఎస్సీ ఎస్టీల భుజాల మీద మీరు కూర్చోండి, కూర్చొని మేము అవకాశాలు ఇస్తున్నాం మీకు. అంటే మీరు ఒక్కరు సిద్ధంగా ఉన్నారు కానీ మేము ఒక్కరు కాదు. జనరల్ గా ఇవాళ బీసీలకు రిజర్వేషన్ 27% వచ్చినాయి అంటే ఎస్సీ ఎస్టీల పోరాటం వల్లనే వచ్చినాయి. ఓకే. మండల్ కమిషన్ అమలైందంటే కాన్షీరామ్ వల్ల అమలైంది, ములాయం సింగ్ యాదవ్ వల్ల కాదు, ఓకే, లాలూ ప్రసాద్ వల్ల కాదు. ఇవాళ ఫస్ట్ కారణం కాన్షీరామ్. ఆయన బోర్డ్స్ క్లబ్ దగ్గర 365 రోజులు మండల్ కమిషన్ అమలు కరో నైతో కుర్సీ ఖాళీకరణ ఉద్యమం చేసిండు ఆయన. ఓకే. సో దాని ద్వారా విపి సింగ్ ఆయన రాజ్యం పడిపోయే పరిస్థితి వచ్చింది ఉత్తరాదిలో. అప్పుడే భయపడిన విపి సింగ్ ఈవెన్ దేవీలాల్ కూడా విపి సింగ్ శిష్యుడుగా పోయి కాన్షీరామ్తో చేరిండు. సార్ ఫైనల్ గా తెలంగాణ ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? ఈ బీసీ ముఖ్యమంత్రి కానీ లేకుంటే తీర్మానం వలన చేసే ఏవైతే తను చేసే కార్యక్రమాలు కావచ్చు, ఇప్పుడున్న రెడ్డి పాలకులు కావచ్చు, వాళ్ళందరి గురించి తెలంగాణ ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటే, ప్రజాస్వామ్యం అంటే మైనార్టీల పరిపాలన కాదు, ఆపర్సన్ లేని విలమలు కాదు, 4% ఉన్న రెడ్లు కాదు. పరిపాలన అంటే ప్రజాస్వామ్యం అంటే పైనుండి అంటే 52% ఉన్న వాళ్ళు మొదటిగా పరిపాలన ముఖ్యమంత్రి ఫస్ట్ ఇయర్లో, తర్వాత 22% ఉన్న ఎస్సీలు చేయాలి, ఎస్టీలు చేయాలి, బీసీ మైనార్టీలు చేయాలి, మహిళలు చేయాలి. ఇట్లా 5 ఏళ్లలో 5 వర్గాలకి ఫస్ట్ పరిపాలన చేసే అధికారాన్ని ఇవ్వాలి మనం. అప్పుడు ఏమైతుంది అంటే అన్ని వర్గాలకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత వస్తుంది. సో కాబట్టి అంటే పాలక సమాజంగా వీళ్ళు మారకుండా, ఈ వర్గాలు మారకుండా సమస్యలు ఏ పరిష్కారం కాబడదు. సో అందుకే నేను ఏమంటున్నా, బీసీ ఎస్సీ ఎస్టీలు 93%. ఈ కులగణన ద్వారా మీ జనాభా లెక్కలు వచ్చిన తర్వాత 93 వర్సెస్ 7 అనే ఒక ఉద్యమం ప్రారంభించబోతున్నాం మేము. 93 వర్సెస్ 7 తెలంగాణలో. అంటే 93% మేము ఉంటే 7% మీరు ఉన్నారు. ఎవరు పరిపాలన చేయాలి? ఎవరు పరిపాలన చేయాలి? 7% ఉన్న వాళ్ళు చేయాలన్నా 93%? ఎవరు మెజార్టీ? ప్రజాస్వామ్యం అంటే మెజార్టీ మైనార్టీ? మైనార్టీ రూలింగ్ ప్రజాపాలన అంటారా, లేదా మెజార్టీ రూలింగ్ ప్రజాపాలన అంటారా, ప్రజాస్వామ్యం అంటారా? ఈ అంశాన్ని భవిష్యత్తులో ఈ కులగణన తర్వాత ఈ 93 వర్సెస్ 7 ఉద్యమాన్ని తీసుకోబోతున్నాం. దానికి అన్ని వర్గాల నుండి ఖచ్చితంగా మద్దతు తీసుకుంటాం. డీజాక్ అనేది ఆ ఉద్యమాన్ని చేపట్టబోతుంది. 93 వర్సెస్ 7 అనే దాన్ని ఖచ్చితంగా ఆ దిశగా మేము